జై శ్రీరామ్. ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై అయితే చేసి చూపిస్తాను. దానికోసం మనం చేప ముక్కలను అయితే కట్ చేయించుకోవాలి. ఫ్రైకి అని చెప్తే వాళ్ళే పలచగా కట్ చేస్తారు. దీన్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కొని ఇందులో ఉన్న తల తోకలు పక్కకు తీసేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సిన మసాలాలకి రెడీ చేసుకుందాము. 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. దీంట్లోకి మనకి సరిపడినంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఒక అరచెక్క నిమ్మరసం అయితే పిండుకొని కొంచెం ఆయిలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. గట్టిగా ఉంది కదా, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని అయితే చేప ముక్కలకి పట్టించాలన్నమాట. ఇలా పట్టించిన చేప ముక్కల్ని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. మనం తెచ్చిన వెంటనే కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, 1 అవర్ కానీ 2 అవర్ కానీ ఎంత టైం అయినా కానీ పర్లేదు, తినే ముందు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, నేనైతే 1 గంట పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. దీనికోసం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. నాన్ స్టిక్ పాన్ పెట్టాను. దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు హైలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని మనకి ఆ పాన్లో సరిపడగా, ఒకసారి అన్నీ వేసుకోవద్దు, తిప్పడానికి కష్టం అవుతుంది. సరిపడగా వేసుకొని నేను అదైతే 4 పీసులు పట్టినాయి. వాటిని వేసిన వెంటనే తిప్పకూడదు, ఒక 5 మినిట్స్ అన్నా వదిలేయాలి. అడుగున ఫ్రై అంతా అయిన తర్వాత అప్పుడు తిప్పాలన్నమాట. లేదంటే ఆ పట్టిన మసాలా అంతా దాని నుంచి ఆయిల్లోకి వెళ్ళిపోద్ది. అదైతే చూసుకోండి. ఇప్పుడు ఇలాగ తిప్పుతూ ఒక 5 మినిట్స్, మళ్ళీ అటు తిప్పిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ ఆపి అప్పుడు తిప్పాలి. అలా తిప్పుకుంటూ మనకి తెలుస్తుంది కదా ఫ్రై అయినట్టు. ఇలా మెత్తగా ఉంటే అవ్వనట్టే. ఇప్పుడు కొంచెం డ్రైగా మనం తిప్పేటప్పుడు ఫ్రీగా ఇలాగా ఈ కలర్ అయితే వస్తుంది. మనం తిప్పేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకి అయినట్టుగా చూసుకొని ఫ్రై పీసెస్ అయితే తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఇందులో ఆయిల్లో ఈ మసాలా అంతా ఉంటుంది కదా, అది మాడిపోయిందంతా పక్కకి తీసేసుకోవాలి. ఒకసారి చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ పీసెస్ని అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఇందులో ఉన్న మసాలాన్ని పక్కకి తీసుకోవాలి. ఒక 2 పీసులు అయితే ఇంకొంచెం వేగాలనిపించింది, అందుకే అవి ఉంచేసి ఇంకా ఎక్స్ట్రా 2 పీసులు ఉన్నాయి, అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి అయిపోయినాయి, వీటిని కూడా తీసేసుకొని అవి కూడా ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఫ్రై చేసుకొని మళ్ళీ అటు తిప్పుకొని అవి కూడా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ఇలా అయితే మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారుగా, ఇప్పుడు ఆయిల్ కూడా అడుగున ఏం మిగలలేదు, ఇంకా అది వేస్టే. ఫిష్ ఫ్రై నచ్చిందా మీకు? బాగుందనిపించిందా? సరే, మరి ట్రై చేస్తారా? ఈ వీక్ మేము తిన్నాము, నెక్స్ట్ వీక్ అయితే మీరు తిని కామెంట్ చేయండి ఎలా ఉందో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన లలిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.